హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే బీరకాయతో మజ్జిగ చారు రెసిపీని చూపిస్తున్నాను. ఎండలు ఇలా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మసాలాలతో చేసిన కూరలు కాకుండా ఇలా కడుపుకి చల్లగా మజ్జిగతోనూ పెరుగుతోనూ ఎక్కువగా రెసిపీస్ చేసుకుంటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది. మీకు బయటకు వెళ్ళే పని ఉన్నా లేకపోతే లంచ్ త్వరగా ప్రిపేర్ చేయాలనుకున్నా ఇలా ఈజీగా టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెసిపీని తయారు చేయండి. దీనికోసం అయితే ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు పుల్లటి గట్టి పెరుగు తీసుకోవాలి. ఇలా గట్టి పెరుగు పుల్లగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి విస్కర్ సాయంతో క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా విస్క్ చేసుకోవాలి. కొంతమందికి మజ్జిగ చారు చిక్కగా, కొంతమందికి పలుచగా ఉంటే ఇష్టం. మీ ఇష్టానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒక 2 నిమిషాల పాటు విస్క్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టి ఉంచండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 చిన్నగా తుంచుకున్న ఎండుమిర్చి కూడా వేసుకుని ఈ తాలింపు ఎర్రగా వేగింది అనుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఈ తాలింపు ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన అల్లం, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి ఒక 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మజ్జిగ చారులోకి ఉల్లిపాయ ముక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివి కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా 2 నిమిషాలు వేపించినవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, మరో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోండి. వేసిన పసుపు, కారం ఇవన్నీ 1/2 నిమిషం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేయడం, అలాగే ఇవి మగ్గించడం, ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఎందుకంటే మనం వెంటనే మజ్జిగ వేస్తాం కదా, ఆ మజ్జిగ అన్నది విరిగిపోకుండా ఉండాలంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు 2 నిమిషాలు వేగిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల బీరకాయ త్వరగా సాఫ్ట్ అవడంతో పాటు మనం వేసిన తాలింపు ఫ్లేవర్స్ అన్నీ కూడా బీరకాయకి బాగా పడతాయి. చూడండి, ఇలా బీరకాయ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీగా పక్కన పెట్టుకున్న మజ్జిగను ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. మజ్జిగ వేసాక 2 నిమిషాలు ఉడికిస్తే చాలండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చివరిగా కొత్తిమీర జల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. నేను చెప్పిన పద్ధతిలో ఒంటికి చలువ చేసి మజ్జిగ చారుని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.